ఒక ఆడ మంచిగా దందా నడుస్తున్నప్పుడు పక్క పొంటే ఇంకొక ఆయన వచ్చి ఫుట్పాత్ మీద దందా సురు చేస్తే మొదటి సంది దందా చేస్తున్న ఆయన ఊకుంటాడు దానివల్ల ఎవర్రా బై ఈడ తెచ్చి దందా పెడుతున్నావు అని లొల్లికెత్తుకుంటాడు. ఇక అడ్డ మీద ఉన్న ఆటో ఆయన మందయ్యేదాకా చూస్తుంటే నడిమిట్లు వచ్చిన ఇంకో ఆట ఆయనే ఒక ప్యాసింజర్ని ఎక్కించుకొని పోతే అడ్డ మీద ఉన్న వాళ్ళు ఊకుంటారా? ఎవర్రా నువ్వు అని జవడం పెట్టుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ల క్యాబుల కథ కూడా గట్నే ఉన్నదట. ఈడ కార్లు లైన్లో పెట్టి కింద కూర్చొని నినాదాలు చేస్తారు చూసిరా. వీళ్ళంతా ఎయిర్పోర్ట్లో క్యాబులు నడిపించేటోళ్ళట. ఎయిర్పోర్ట్ కాడ లోకల్ క్యాబులు కాకుండా పరాయి రాష్ట్రాల నుంచి క్యాబులు తెచ్చుకొని ఈడ నడుపుతురట. ఇక నాన్ లోకల్ వాళ్ళు వచ్చి కార్లు నడిపిస్తుండే వరకు మాకు గిరాకీ లేకుండా పోతుంది, మేము ఈగలు తోలుకున్నాడు అవుతున్నదని క్యాబ్ డ్రైవర్లంతా బండ్లు పక్కకు పెట్టి నిరసనకు దిగారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న క్యాబులు తప్ప వేరే రాష్ట్రాల క్యాబులు ఎయిర్పోర్ట్లో అసలే నడపొద్దని జిద్దు చేసిరు. ఎయిర్పోర్ట్ వాళ్ళకు ఓలా, ఊబర్ అసలు క్యాబ్ కంపెనీలకు ఎన్నోసార్లు చెప్పినాం, అయినా కూడా నాన్ లోకల్ క్యాబ్లను నడిపిస్తున్నారు. లోకల్ వాళ్ళకు గిరాకీ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. మాకు న్యాయం జరిగేంత వరకు ఓలా, ఊబర్ కు సంబంధించిన వాళ్ళు వస్తేనే ఇక్కడ మేము ఏదైనా ధర్నా విరమించ, లేకపోతే ఎంతవరకైనా సరే మేము విడిచిపెట్టలేదు. వేరే రాష్ట్రాల రిజిస్ట్రేషన్ ఉన్న క్యాబ్లను ఇప్పటి సంది బంద్ పెట్టకుంటే ఎయిర్పోర్ట్లకు వెళ్ళి ఒక క్యాబ్ కదలనీయం, ఆమరణ నిరాహార దీక్షలైనా చేస్తామని వార్నింగ్ ఇస్తారు డ్రైవర్ అన్నలు. ఒక్క అడ్డకాడ ఉండే బండి ఇంకో అడ్డకాడ ప్యాసింజర్ని ఎక్కించుకుంటేనే అక్కడ వాళ్ళు ఊకోరు. ఇక వేరే రాష్ట్రాల బండ్లు వచ్చి నడిపితే మేము ఎందుకు ఊకుంటామని అంటున్నారు. మరి లోకల్ నాన్ లోకల్ పంచాయతీని ఎయిర్పోర్ట్ వాళ్ళే దింపాలిగా.